హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య, మీ 100 రూపాయల ఎమ్మెల్యే. అల్లు వారు మా ఐకాన్ బాబు సార్ ఏం చేస్తున్నారో తెలియదు కానీ మరి ఖచ్చితంగా తను చేసిన తప్పులకి మూల్యం చెల్లించుకుంటూ ప్రతిరోజు బ్రష్ నోట్లో పెట్టుకొని తోముకుంటూ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆదివారం టెన్షన్గా సంతకం పెట్టాల్సిన పరిస్థితి. సో అదే బ్రష్తో మళ్ళా పళ్ళు తోముకుంటూ ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? తను చేసిన తప్పుల వల్లే. ఒకటే, నేచర్ ఎప్పుడు కూడా నువ్వు తప్పు చేస్తున్నావు అని తెలిసి కూడా నువ్వు తప్పు చేస్తే నేచర్ నిన్ను వదిలిపెట్టదు. ఆ రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందంటే నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ఎక్కడ ఐకాన్ స్టార్, అది కర్మగాలి ఏదో ఐకాన్ స్టార్ అనుకుందాం కాసేపు, అక్కడి నుంచి డ్రాస్టిక్గా పడిపోతూ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వరకు వచ్చాడు. ఎవరైనా ఊహించగలమా ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత డ్రాస్టిక్ ఫాల్ ఉంటుందని? మా ఐకాన్ బాబుకు ఉంది. మరి దాంట్లో కూడా రికార్డు బ్రేకే. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాం అంటున్నారు కదా, ఇది కూడా రికార్డే. నాకు తెలిసి ఏ స్టార్కి కూడా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ స్టార్కి కూడా ఇంత డ్రాస్టిక్ ఫాల్ ఉండదు. ఒక ఐకాన్ బాబుకే ఉంటుంది. ఐ థింక్ సో. ఇప్పటికి కూడా తను మారాడని నేను అనుకోవడం లేదు. లోపల రగిలిపోతూ ఉండొచ్చు. ఎందుకంటే నేను గేమ్ చేంజర్ ఫంక్షన్ చూస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఐకాన్ బాబు ప్లేస్లో ఉంటే మరుగుతూ ఉంటుంది, రక్తం మరుగుతూ ఉంటుంది. ఈగో ప్రాబ్లంతో, స్వార్థంతో, కుళ్ళుతో, కుతంత్రంతో రగిలిపోతూ ఇంకా ఏవో ప్లాన్లు చేసుకుంటూ భయంకరమైన నెగిటివిటీని క్రియేట్ చేసుకుంటూ తను నాకు తెలిసి తన బెడ్రూమ్లో కింద మీద అయిపోతూ టెన్షన్ పడిపోతూ గోడలు గుద్దేసుకుంటూ, సో ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. సో ఐకాన్ బాబు సిచ్యువేషన్ని తలుచుకుంటేనే బాధేస్తోంది. ఎందుకంటే తను చేసిన తప్పులే, ఎవరు చేసింది ఏం కాదు కదా, తను స్వయంకృతాపరాధం. సో ఈ ప్రాసెస్లో మరి అల్లు బాబాయ్ అంటే మా ఐకాన్ బాబు తను కూడా పెద్దగా ఇన్వాల్వ్ అయినట్లు లేదు. ఎందుకంటే తన మాట కూడా వినే పరిస్థితుల్లో ఈ ఐకాన్ బాబు ఉంటాడని నేను అనుకోను. ఎందుకంటే తన మాటలు కూడా పక్కకు పెట్టి తను ఇండివిజువల్గా ఎదగడానికి తను టార్గెట్ అన్నట్టు ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలిసి కొద్ది రోజుల్లోనే మళ్ళా పవన్ కళ్యాణ్ మీదగా టార్గెట్ అని చెప్పేసి మళ్ళీ ఏదైనా ఎసరు పెట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఐ థింక్ సో. ఇవన్నీ చూసిన తర్వాతే త్రివిక్రమ్ సినిమా కూడా అటకెక్కిందేమో అని నా ఫీలింగ్. అటకెక్కుతుంది. మరి ఎవడు సపోర్ట్ చేస్తాడు? ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఎందుకు సపోర్ట్ చేయాలి? అల్లు వారి బ్రాండ్ కాదు, అల్లు వారి అప్పడం అని పెట్టుకోమని చెప్పండి, బాగుంటుంది. కనీసం అప్పడాలన్నా సేల్ అవుతాయి. ఎందుకంటే నెగిటివ్ పాజిటివ్ అప్పడాలు తింటారుగా. సో అప్పడాల వ్యాపారం పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. నాకు తెలిసినంతవరకు ఐకాన్ బాబుకి కెరియర్ ఉండదు. ఇలాగే బిహేవ్ చేసుకుంటూ ముందుకెళ్తే అంటే ఆల్రెడీ సంకనాగిపోయింది వ్యవహారం. ఏ డైరెక్టర్ ఎంటర్టైన్ చేయరు, ఏ ప్రొడ్యూసర్ ఎంటర్టైన్ చేయరు. చూడండి, మీరు చూస్తూనండి, సినిమా ఇండస్ట్రీలో కూడా తనకి పతనం స్టార్ట్ అయిపోయినట్టే. మై డియర్ ఐకాన్ బాబు, పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేసావు కదా, ఈ జన సైనికులు నిన్ను టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో నువ్వు చూస్తూ ఉండు. నిన్ను వదిలే ముచ్చటే లేదు. ఈ జన సైనికుడు మాత్రం వదలడు. ఈ జన సైనికుడు నిన్ను వదలడు. వదల బొమ్మాలి వదల అన్నట్లు నిన్ను తగులుకుంటూనే ఉంటాడు. సో నీ మీద వీడియోలు వస్తూనే ఉంటాయి. మన బెదిరింపు కాల్స్ ఇచ్చావు కదా, సో ఇంకా కాల్స్ ఇస్తావు నాకు తెలిసి. ఎందుకంటే మొత్తం సోషల్ మీడియా సైలెంట్ అయినాడు. నేను వదలను. వదిలే ముచ్చటే లేదంటే నువ్వు గెలుక్కున్నది పవన్ కళ్యాణ్ గారిని గెలుక్కున్నావుగా. ఇప్పుడు వాసన చూడు ఎట్లుంటుందో, వాసన చూడు. మరి చూడాల, ముక్కులు అదిరిపోవాలి. ముక్కుల్లోంచి, చెవుల్లోంచి, నోట్లోంచి రక్తాలు కారాలి. చూస్తుండు. నువ్వు తప్పులు చేస్తున్నావు. గేమ్ చేంజర్ ఫంక్షన్ తర్వాత నీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండొచ్చు. ఐ థింక్ సో. నాకు తెలిసి మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నెగిటివ్గా ఆలోచించే ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అంత దారుణంగా ఉన్నావు నువ్వు. సో మరి ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు. ఈ పరిణామాల దృష్ట్యా ఇంకా ఏదైనా కూడా దారుణమైన తప్పు చేయడానికి సోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందువల్ల అల్లు ఫ్యామిలీ
ఐకాన్ బాబు చుట్టూ ఉన్న ఫ్యామిలీ కొంచెం ఆ మనోడి విషయంలో కొంచెం అలర్ట్గా ఉండండి. ఎందుకంటే ఏ టైంలో అయినా కూడా మీకు చెప్పబెట్టకుండా ఏమైనా రాంగ్ డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఐ థింక్ సో. నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే అల్లు వారు అప్పడాల వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది. ఇవన్నీ పక్కకు పెట్టి ఎందుకు వచ్చిన గొడవ అబ్బా. నాకు తెలిసి ఒక మహా సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశారు అల్లు బాబాయ్, మా ఐకాన్ బాబు సినిమా ఇండస్ట్రీలో మంచో చెడో విషయం పక్కన పెడితే ఒక మంచి బిజినెస్ మ్యాన్, ఎక్స్ట్రాడినరీ బిజినెస్ మ్యాన్. తన మాటలు కూడా పెడచెవన పెట్టి నీ రూట్లో నువ్వు వెళ్ళాలని చెప్పేసి ఎంతమంది జీవితాలను సంకనాగిపిస్తున్నావు తెలుసా. ఎస్పెషల్లీ మీ బాబు జీవితాన్ని సంకనాగిపిస్తున్నావు. మరోపక్క సుకుమార్ గారు ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్, ఆయన లైఫ్ని బాగా డిస్టర్బ్ చేసావు. ఆయన ఒప్పుకోకపోయినా కూడా ఇంటర్నల్గా ఆయన తెలుసు మామూలుగా కాదు సంకనాగిపిస్తున్నాడు అని చెప్పేసి. అవునా కదా. సో ఇదంతా జరిగింది ఏంటి, కేవలం నీ స్వయంకృత అపరాధం వల్ల, నువ్వు చేసే ఎదవ తెలివితేటల వల్లే ఇవన్నీ జరిగాయి. అవునా కదా ఐకాన్ బాబు. సో సినిమా ఇండస్ట్రీ వదిలి, రాజకీయాలు వదిలి అప్పడాల వ్యాపారం పెట్టుకో, బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. కర్మ అంటూ అప్పడాలు నములుకుంటూ అప్పడాల బిజినెస్ చెయ్యి, అందరూ సపోర్ట్ చేస్తారు. మా జన సైనికులు, వీర మహిళలు ఎంతోమంది ఉన్నాం కదా, మేము కూడా తలా ఒక అప్పడం ప్యాకెట్ తీసుకుంటాం. మొదలెట్టు బిజినెస్. మై డియర్ ఐకాన్ బాబు, నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. కంటిన్యూ కలుస్తూనే ఉందాం. నా పేరు వారణాసి సూర్య, ఎమ్మెల్యే వారణాసి సూర్య, మీ 100 రూపాయల ఎమ్మెల్యే అన్నట్లు ఈరోజు ఈవినింగ్ లైవ్ సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. వారణాసి వస్తున్నాడు. నా జనాల కోసం, నా జన సైనికుల కోసం, వీర మహిళల కోసం నేను ఇస్తున్న భరోసా స్టార్ట్ అవుతోంది. ఈరోజు ఈవినింగ్ నుంచే లైవ్ సెషన్స్ మొదలు. అన్ని వీడియోలు మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. ప్రతి ఫ్యామిలీ మెంబర్ మీకు సమస్యలు ఏ ఉన్నా కూడా నాకు కమ్యూనికేషన్లకు వచ్చేయండి. మన జనసేన వాట్సాప్ నంబర్ 9014671203 ఈరోజు నుంచే స్టార్ట్ అవుతుంది. 9014671203 ఈ నెంబర్కి నాకు మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నాకు కమ్యూనికేషన్లో ఉండొచ్చు. సో ప్రతిదీ మన జనసేన డెవలప్మెంట్ కోసం ప్రతిదీ నాతో డిస్కస్ చేస్తూ ఉండొచ్చు. నా పేరు వారణాసి సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య, మీ 100 రూపాయల ఎమ్మెల్యే. థ్యాంక్ యూ.